వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఇప్పుడు లైఫ్ స్టైల్ హెల్దీగా లీడ్ చేయడం వెరీ ఇంపార్టెంట్. సో హెల్దీ లైఫ్ స్టైల్ అనగానే మనకు గుర్తొచ్చేది హెల్దీ ఫుడ్ అనమాట. ఎవ్రీడే మనం హెల్దీ ఫుడ్ ఎవ్రీ మీల్లో కూడా తీసుకోవాలి. సో అలా తీసుకోవాలంటే చాలా బోల్డ్ అని రెసిపీస్ కావాలి. సో ఆ రెసిపీస్ అన్ని మన హెల్దీ అండ్ టేస్టీలో ఉంటాయి. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. ఇవాళ ఏ కైండ్ ఆఫ్ హెల్దీ రెసిపీతో వచ్చేసావు ఏంటి? సో అందరికీ కూడా నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అండ్ నాన్ వెజ్ తినాలి కూడా, బికాస్ దాంట్లోనే మనకు చాలా హై క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. బట్ ఏంటంటే అది కొంచెం మనము కుక్ చేసే వే చేంజ్ చేస్తూ ఉండాలి. సో ఇవాళ కూడా నేను నాన్ వెజ్ చూపిస్తున్నాను. ఇవాళ రెసిపీ వచ్చేసి గార్లిక్ చికెన్ కర్రీ. ఓకే, సో యాక్చువల్గా అందరి ఫేవరెట్ అనమాట గార్లిక్ చికెన్ అనేది. వెరీ ఫేవరెట్ ఫుడ్ అందరికి, చాలా మందికి. సో అది మనం కర్రీ రూపంలో చేస్తున్నాము అండ్ అటు హోమ్ మేడ్ కాబట్టి చూడాలి ఎంత హెల్దీగా అండ్ టేస్టీగా చేస్తావు. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో గార్లిక్ చికెన్. సో ఆల్మోస్ట్ అన్నీ మనం ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే యూస్ చేయొచ్చు, కానీ కొంచెం రెస్టారెంట్ స్టైల్లో చేయొచ్చు అనమాట. కానీ ఎండుమిర్చి మాత్రం నువ్వు నానబెట్టి తీసుకొచ్చు. అవును. ఓకే, సో కొంచెం డిఫరెంట్ టేస్ట్ రావడానికి పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ముందు మనం మిక్సీ పెడతాము. ఓకే, ముందుగా ఎండుమిర్చి నానబెట్టింది. సో ఎంతసేపు నానబెట్టచ్చు? సో ఇది ఒక 3 hours వరకు నానబెట్టాలి. ఓకే, ఆ తర్వాత గార్లిక్ ఒక స్పూన్, సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ అవే కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేయాలి. ఎస్. సో నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకొక స్పూన్, ముందుగా కొంచెం నెయ్యి, అలాగే కొంచెం నూనె, ఉల్లిపాయ ముక్కలు, ఓకే. ఆ తర్వాత మనం ముందుగా చేసుకున్న పేస్ట్, ఓకే. ఆ తర్వాత స్పైసెస్ కూడా వేద్దాం. ఒక స్పూన్, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, జీరా పౌడర్, అలాగే ధనియా పౌడర్ కూడా. నెక్స్ట్ చికెన్ వేసేద్దాం. సో యూజువల్గా ఆ ఫ్లేవర్, అరోమా అనేది తెలిసిపోతుంది. చిల్లీ చికెన్ కానీ లేకపోతే చికెన్ గార్లిక్ ఎస్పెషల్ మనం ఆర్డర్ చేసినప్పుడు ఆ ఫ్లేవర్ మనకు బాగా తెలుస్తుంది అనమాట. సో ఇది ఒక చిన్న టెక్నిక్ అనమాట. సో గార్లిక్ అండ్ ఎండుమిర్చి కొద్దిగా నానబెట్టి మిక్సీకి వేస్తే ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. అవును. ఓకే, పర్ఫెక్ట్. సో ఎలాగో చికెన్ కదా, కాస్త టైం పడుతుంది కుక్ అవ్వడానికి. సో యూజువల్గా చికెన్ ఏంటంటే కొంతమంది ముందే బాయిల్ చేసుకుంటూ ఉంటారు, లేకపోతే ఇలా కర్రీస్లో బాయిల్ చేసుకుంటారు. ఏది బెస్ట్ ఆప్షన్ అంటారు? సో మనం ఇలా బాయిల్ చేస్తే ఏంటి అంటే ఆ బ్రాత్ ఏదైతే ఉంటుందో మనం దాన్ని తీసేసుకుంటూ ఉంటాం.
సపరేట్గా ఎవరైతే బాయిల్ చేస్తారో ఆ బ్రాత్ని కూడా మళ్ళీ వాళ్ళు డిఫరెంట్గా యూస్ చేయాలి ఏదో ఒకవేళ, ఎందుకంటే అందులో కూడా మనకు మంచి వైటమిన్స్ ఉంటాయి కాబట్టి. ఓకే ఓకే. అండ్ ఫ్రై ఎవరైనా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చికెన్ ఫ్రై కొద్దిగా బాయిల్ చేయడం బెటర్ కదా, మరి ఎక్కువ డీప్ ఫ్రై అవ్వకుండా. అవును. సో ఫ్రై చేసుకునే వాళ్ళు ఆ టైప్లో చేసుకోవచ్చు. సో కర్రీ చేసుకునే వాళ్ళు మాత్రం మనము ఇలా వాటర్ వేస్తేనే బాగుంటుంది. ఓకే పర్ఫెక్ట్. సో మరి బెస్ట్ టైం ఏది చికెన్ తినడానికి? సో ప్రోటీన్ ఫుడ్ ఎర్లీ బ్రేక్ఫాస్ట్కి తీసేసుకుంటూ ఉంటారు, బట్ చికెన్ అనేది తీసుకోవచ్చా బ్రేక్ఫాస్ట్? సో చికెన్ తీసుకోకూడదు, ఎందుకంటే ప్రోటీన్ ఉంటుంది అండ్ దాంతోపాటు ఫ్యాట్స్ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళకి త్వరగా అది డైజెస్ట్ అవ్వడానికి ఇష్యూ అవుతుంది. అండ్ హోల్ డే వాళ్ళకి మీల్స్ అనేది డిస్టర్బ్ అవుతుంది అనమాట, ఎందుకంటే అది త్వరగా అరగదు కాబట్టి మిడ్ మార్నింగ్ స్నాక్ తీసుకోరు అండ్ లంచ్ కొంచెం ఎర్లీగా తీసేసుకుంటారు. సో కంప్లీట్గా డిస్టర్బెన్సెస్ వస్తాయి కాబట్టి ఆఫ్టర్నూన్ తీసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్. ఓకే పర్ఫెక్ట్. సో చికెన్ కదా కొద్దిగా టైం పడుతుంది కుక్ అవ్వడానికి, అండ్ ఆ ఫ్లేవర్ కూడా యాక్చువల్గా చికెన్లో కూడా వెళ్ళాలి. ఇవాళ టిప్ ఆఫ్ ది డే ఏంటి అంటే, వేడి వల్ల చాలా మందికి సమ్మర్లో నోస్ బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళు రెగ్యులర్గా తాగే వాటర్లో చియా సీడ్స్ని కలుపుకొని తాగాలి. చక్కగా కుక్ అయిపోయింటుంది. వావ్ పర్ఫెక్ట్గా ఉంది కదా. సో నెక్స్ట్ మనం పెరుగు వేద్దాం. ఓకే సో రెడీ టు సర్వ్ అనమాట. ఎస్ అవును. సో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ఓకే లాస్యా, గార్లిక్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఎస్, టేస్టీ గార్లిక్ చికెన్ కర్రీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గార్లిక్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, ఉల్లిపాయ 1, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 10, వెల్లుల్లి రెబ్బలు 7, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. గార్లిక్ చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం: నానబెట్టిన ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి, నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, తగినంత ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చికెన్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత పెరుగు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గార్లిక్ చికెన్ కర్రీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాం. ఓకే. చాలా బాగుంది. యాక్చువల్లీ ఆ గార్లిక్ అండ్ మనం ఏదైతే పేస్ట్ చేసామో ఎండుమిరపకాయలు కొంచెం సేపు నానబెట్టి అదే ఎక్కువ ఫ్లేవర్ ఇస్తుంది. అండ్ గార్లిక్ ఫ్లేవర్ చాలా మందికి నచ్చుతుంది. విత్ చికెన్, ఆ గార్లిక్ చికెన్ కాంబినేషన్ అనేది పర్ఫెక్ట్ కాంబినేషన్. సో ఎక్సలెంట్గా ఉంది. సో మనకు చికెన్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ వచ్చేస్తాయి, లైక్ గార్లిక్ చికెన్ అని చెప్పేసి. అండ్ రెస్టారెంట్లోకి వెళ్తే అందరూ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చికెన్స్ చూస్తూ ఉంటారు. సో ఇలా ఇంట్లో మనం ఫస్ట్ ఏదైతే గార్లిక్ పేస్ట్ చేసుకున్నామో దానివల్ల ఫ్లేవర్ అనేది చాలా ఎన్హాన్స్ అయింది. ఓకే. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చికెన్ కర్రీస్ చూస్తున్నాం కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ క్లాస్. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి లెమన్ పార్స్లీ కినోవా. ఓకే. సో పార్స్లీ అసలు ఎవ్వరికి ఇష్టం ఉండదు, బట్ లెమన్ యూస్ చేస్తున్నాం అంటే కాంబినేషన్ ఓకే. లెమన్ అన్నిట్లోకి జెల్లప్ అయిపోతుంది అండ్ కినోవా ఎస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. సో ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే. సో చాలా మైల్డ్ ఇంగ్రీడియంట్స్ అనమాట. అండ్ కినోవా ఆల్రెడీ నువ్వు ఉడికించి తీసుకొచ్చేసావు. అండ్ గార్లిక్ ఫ్లేవర్ అండ్ స్టార్ అనీస్ ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తుంది అనమాట. కొంచెం మసాలా టైప్లో ఉండబోతుంది. ఓకే పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే. ముందుగా కొంచెం ఆలివ్ ఆయిల్,
ఓకే, ఆయిల్ వేసేసాం. ఆ తర్వాత గార్లిక్ కూడా. అండ్ ఇప్పుడు చాలా మంది కినోవా లైక్ రైస్ రీప్లేస్మెంట్లో తీసుకుంటున్నారు, ఎవ్రీడే తీసుకుంటున్నారు. సో డయాబెటిక్ పేషెంట్స్ ఇలా కినోవా తీసుకోవడం ఎవ్రీడే మంచిదేనా? లైక్ మంచిదే, ఎందుకంటే ఇందులో మంచి ఫైబర్ ఉంటుంది, గ్లైసమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా ఉంటారు. అండ్ దాంతోపాటు వెయిట్ గెయిన్ కూడా అవ్వకుండా ఉంటారు కాబట్టి డయాబెటిక్ పీపులే కాకుండా నార్మల్ పీపుల్ కూడా తీసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఆ తర్వాత స్టార్ అనీస్. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత ఎండుమిర్చి, తర్వాత పార్స్లీ, యూజువల్గా పార్స్లీ ఏంటంటే మనము సలాడ్స్లో అలాగా టాపింగ్స్ లాగా అలా యూస్ చేస్తుంటాము, ఎందుకంటే టేస్ట్ కొంచెం వియర్డ్గా అనిపిస్తుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. సో లెమన్ కూడా యాడ్ చేస్తున్నాము. బట్ ఇది ఎంత తీసుకోవచ్చు, ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు పార్స్లీ అని? సో ఇది వచ్చేసి మనము 1/2 కప్ తీసుకోవచ్చు. బట్ డైరెక్ట్గా తీసుకుంటే చాలామంది తీసుకోలేరు కాబట్టి ఇలా కర్రీలో తీసుకోవాలి. దీంట్లో కూడా మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇందులో ఉండే కెరటినైడ్, ఫ్లేవనాయిడ్స్ వల్ల మనకు మంచి ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది. అండ్ అలాగే వైటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. సో మనం డిఫరెంట్ గ్రీన్ లీఫీస్ ఎలా అయితే ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉంటామో పార్స్లీ కూడా అలాగే యూస్ చేస్తూ ఉండాలి. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఆ తర్వాత కొంచెం పెప్పర్, ఇంకొక స్పూన్, కొంచెం పెప్పర్, అలాగే కొంచెం సాల్ట్. సో వెరీ మైల్డ్గా ప్రిపేర్ చేస్తూ ఉన్నాం అనమాట. చాలామంది కినోవా జస్ట్ రైస్ లాగా యూస్ చేస్తారు, ఏదైనా కర్రీస్లో కూడా యూస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కొంచెం ఫ్లేవర్డ్గా తీసుకుంటే ఇంకొంచెం టేస్టీగా కూడా ఉంటుంది. అవును. ఓకే, నెక్స్ట్ కినోవా. సో ఇదైతే చాలా ఈజీ రెసిపీ అండ్ ఈజీగా క్యారీ చేయొచ్చు లంచ్ బాక్స్లో కానీ అలా. సో మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చా కినోవా? బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవచ్చు. బట్ ఏంటి అంటే చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. జస్ట్ ఒక 100 grams ఆఫ్ కప్ ఉంటుంది కదా, అంత తీసుకొని దాంతోపాటు ఏదైనా ఒక బెవరేజ్ తీసుకోవాలి. ఓకే, పర్ఫెక్ట్గా. సో కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టనిద్దామా కినోవాకి? వ్యూవర్స్ కోసం మరో టిప్, సలాడ్స్ ప్రిఫర్ చేసేటప్పుడు ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అంటే వాటర్ మిలాన్, మస్క్ మిలాన్, టమాటోస్ ఇలాంటిది కనుక ప్రిఫర్ చేస్తే బాడీని రీహైడ్రేట్ చేస్తుంది, టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది అండ్ అలాగే ఇన్ఫెక్షన్స్ రానివ్వకుండా చూస్తుంది. ఓకే పల్లవి, సో చాలా క్విక్గా ప్రిపేర్ చేసేసాము ఇది. ఓకే, సో ఇంకా సర్వ్ చేసుకుందాము. సో నెక్స్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసి లెమన్ స్క్వీజ్ చేసుకున్నాం. లైక్ యాక్చువల్లీ అంటే ఆ ఫ్లేవర్ చూసినా కూడా కాంటినెంటల్ ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది, ఇలాంటి మైల్డ్ స్పైసెస్ వేస్తుంటారు కాబట్టి. ఓకే, ఇంకా సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, దట్స్ యువర్ లెమన్ పార్స్లీ కినోవా రెడీ అయిపోయింది. ఓకే, టేస్టీ లెమన్ పార్స్లీ కినోవా రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. లెమన్ పార్స్లీ కినోవా తయారు చేసుకునే విధానం: పార్స్లీ 1/2 కప్పు, కినోవా 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, అనాస్ పువ్వు కొద్దిగా, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు. లెమన్ పార్స్లీ కినోవా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో ఆలివ్ నూనె, తరిగిన వెల్లుల్లి,
అనాస పువ్వు, ఎండుమిరపకాయలు, పార్స్లీ వేసి వేయించాలి. దీనిలో మిరియాల పొడి, తగినంత ఉప్పు, ఉడికించిన కినోవా వేసి వేగనివ్వాలి. తర్వాత నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ లెమన్ పార్స్లీ కినోవా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాం. ఓకే. చాలా టేస్టీగా ఉంది. అండ్ కొంచెం ఇలా ఎక్కువ మరి స్పైసెస్ ఇలా యాడ్ చేయకుండా ఇలా మైల్డ్గా చేసుకుంటే కూడా కొంచెం ఫ్లేవర్డ్ రైస్ కానీ ఫ్లేవర్డ్ కినోవా తిన్నట్టు ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట. అండ్ కినోవా యూస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఆ టేస్ట్ కినోవా అని అనిపించట్లేదు. లెమన్ కానీ మనం వేసిన స్టార్ అనీస్ కానీ ఇవన్నీ చక్కగా చాలా మైల్డ్గా ఉన్నాయి. చాలా మైల్డ్గా ఉంది. అండ్ లెమన్ స్క్వీజ్ చేసినందుకు కూడా ఆ ఫ్లేవర్ అనేది కొంచెం డిఫరెంట్గా తెలుస్తుంది. ఓకే. సో గార్లిక్ చికెన్ కర్రీ ఎక్సలెంట్ ఉంది. అండ్ లెమన్ పార్స్లే కినోవా కూడా చాలా బాగుంది. మరి ఏంటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తా. ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి గార్లిక్ చికెన్ కర్రీ. చికెన్ మనము వీక్లీ ట్వైస్ 100 to 150 grams వరకు తీసుకుంటే మనకు చక్కటి ప్రోటీన్ లభిస్తుంది. దాంతోపాటు మన కొలెస్ట్రాల్స్ అంటే ఎల్డిఎల్ ఇంకా హెచ్డిఎల్ రెండు కూడా చక్కగా బ్యాలెన్స్ అవుతాయి. ట్రైగ్లిజరైడ్స్ ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో వాళ్ళు రెడ్ మీట్ని అవాయిడ్ చేసి లీన్ మీట్ని మాత్రమే ప్రిఫర్ చేస్తూ ఉండాలి. దీంతోపాటు ఎవరికైతే రీసెంట్గా బోన్కి సంబంధించిన సర్జరీస్ కానీ మేజర్ సర్జరీస్ ఎవరికైతే అవుతాయో ఆ స్టిచెస్ క్యూర్ అవ్వడానికి ప్రోటీన్ చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి వాళ్ళు చికెన్ వీక్లీ 3 to 4 times వరకు తీసుకోవచ్చు. దాంతోపాటు మనం యాడ్ చేసిన గార్లిక్ కూడా ఎవరికైతే ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయో అండ్ సర్జరీస్ అయిన వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్స్ అటాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గార్లిక్ చికెన్ కర్రీ అనేది వాళ్ళకి మంచి ఆప్షన్. సో సెకండ్ రెసిపీ వచ్చేసి లెమన్ పార్స్లీ కినోవా. సో లెమన్ అనేది మనము రెగ్యులర్గా డైలీ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మంచి వైటమిన్ సి, ఇమ్యూనిటీని చాలా ఫాస్ట్గా బూస్టప్ చేస్తుంది. ఎవరైతే ఐరన్కి సంబంధించిన సప్లిమెంట్స్ యూస్ చేస్తూ ఉంటారో వాళ్ళు లెమన్ తీసుకోవడం వల్ల ఆ ఐరన్ అనేది బాడీకి చక్కగా అబ్జర్వ్ అవుతుంది. కినోవాలో మనకు మంచి ఫైబర్ ఉంటుంది, గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. వెయిట్ లాస్కి ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు కూడా కినోవాని రెగ్యులర్గా తీసుకుంటే చక్కటి వెయిట్ లాస్ కూడా ఉంటుంది. అండ్ పార్స్లీలో మనకు కెరటినైడ్స్ అనే ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. కాబట్టి అది తీసుకోవడం వల్ల మనకు డైజెషన్ చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది. మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి రెండు రెసిపీస్లో. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.